ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. తృతీయ స్థానమందు ఉపచయ స్థానమందు పాపగ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఇష్టసిద్ధి అన్నారు. అంటే నచ్చినటువంటివి కొనుక్కోగలిగేటువంటి స్థితి ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి లబ్ధి ఉంటుంది. పై అధికారులతోటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు రావలసినటువంటివి, మీకు దక్కవలసినటువంటివన్నీ కూడా సకాలంలో మీకు దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు ఏదైనా ఒక ప్రమోషన్ రావాలి, పై అధికారుల చేతిలో ఉన్నది, వారి యొక్క అనుకూలత రావడం ద్వారా మీకు అది తొందరగా వస్తుంది. అలాగే రాజకీయపరమైనటువంటి పదవీ ప్రాప్తి కలగాలి. ఈ వారంలో దాని తాలూకు విషయాలపై కొంత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆరోగ్యం అర్ధలాభశ్చ అన్నారు. ఆరోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని రెండింటినీ కలగజేసేటువంటి గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. కాబట్టి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉన్నది. పై అధికారుల యొక్క, తోటి ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ కనబడుతూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రత్యేకించి ధైర్యం ఉంటుంది. మనం గతంలో వీడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాం కదా, మనం ఇక మీదట ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మనం సొంతంగా ఇది చేయగలం అనేటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది దక్కుతూ ఉంటుంది. అలాగే మనోధైర్యానికి కారణమవుతుంది. ఆఖరికి మేడపైకి ఒంటరిగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నవారు సైతం నాకు ఎవరితోడు అక్కర్లా, నేను ఒక్కడిని వెళతాను, వీళ్ళు అక్కడే పడుకుంటాను అనేటువంటి విధంగా ధైర్యం పెరుగుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో మీరు గమనించండి, తెలుపు రంగు వస్త్రాన్ని లేదా తెలుపు రంగు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక మంచి శుభపరిణామమో లేదా ఏదైనా ఒక మంచి జరిగేటువంటి చోట మీకు తెలుపు రంగు ఎక్కువగా స్ఫురణకి వస్తూ ఉంటుంది. అంతేగాక సుగంధ ద్రవ్యాలు, సువాసనలు, ప్రత్యేకించి పరిమళ సంబంధమైనటువంటి వస్తువుల చుట్టూ ఈ వారంలో ఎక్కువగా తిరగడానికి అవకాశం ఉంటుంది. మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది, అంతే అలజడి లేకుండా కూడా ఉండగలుగుతూ ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.